నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వాలు మారుతున్న అగ్రిగోల్డ్ బాధితులకి అండ్ అగ్రిగోల్డ్ ఏజెంట్లకు న్యాయం జరగట్లేదు. అండ్ పక్క రాష్ట్రంలో కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. మమ్మల్ని కూడా ఈ రాష్ట్రంలో గుర్తించి తగిన న్యాయం చేయాలని చెప్పి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ 12 ఏళ్ల కాలంలో కొంతమంది లేడీస్ వాళ్ళ భర్తలను కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే మనతో పాటు ఒకరు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. మాది కాటారం మండలం, జయశంకర్ జిల్లా, చింతకాని గ్రామం. నా పేరు విమల. నేను అగ్రిగోల్డ్ సంస్థలో ఒక 8 సంవత్సరాలు ఏజెంట్ గా పనిచేసినాను. ఒక 20 లక్షలు కట్టించిన ఫిక్స్డ్ డిపాజిట్లు కస్టమర్ల దగ్గర 300, 200, 200, 500 అట్లా కట్టించాను. చాలా గొడవలకు తట్టుకోలేక ఎన్ని సంవత్సరాల నుంచో వేధింపులకు గురవుతున్నాము. నాకు పిల్లలు లేరు, భర్త చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు తను ఉన్నప్పుడు ఎవరన్నా వస్తే మా వ్యాన్ అమ్మైనా, వ్యాన్ ఉంటే మాకు వ్యాన్ అమ్మి మీకు డబ్బులు కడతాం కానీ మీరు గొడవ పెట్టకండి అని చెప్పేటోడు. ఆ మనిషి పోయిండు, వ్యాన్ అమ్మి అప్పులు కట్టేసినాము. మా ఓన్ అప్పులే, హాస్పిటల్ ఖర్చులు అవన్నీ కట్టేసినాము. డబ్బులు లేవు, బ్రతకడానికి కూడా 2,000 రూపాయల పెన్షన్ వస్తేతోనే జీవనం గడుపుకుంటున్నా. పని చేయడం చేత కాదు, బీపీ టెన్షన్లు పడతా ఉంటా, బీపీ పెరుగుతా ఉంటది. ఏం చేయలేకపోతున్నా, ఓ పూట తిని ఓ పూట అట్లా గడుపుకుంటున్నా. వచ్చి లోన్లు చేస్తున్నారు. మొన్న 2, 3, 5, 6 వచ్చిండ్రు. గొడవ చేస్తే మీరు మీటింగ్ ఉన్నది నేను వెళ్తా, లేదంటే మందు డబ్బా పట్టమంటారా అంటే వద్దు ఎల్లు ఇక్కడి నుండి అన్న పోయి రమ్మంటే రారంట. మేము రాము, మేము ఎందుకు వస్తాం, మీకు ఎట్లా కట్టినామో నువ్వు అట్లా తెచ్చి మాకు కొట్లాడి తీసుకురా అని మీకు ఎట్లా కట్టినామో కానీ మేము రాము, మేము ధర్నాకు రాము, మాకు ధర్నాలతో సంబంధం లేదు, మీరు తెచ్చి ఇవ్వాలని గొడవ చేస్తున్నారు. ఏం చేస్తారో మాకు తెలియదు. మేము డబ్బులు ఇచ్చినాం, నీకు ఇచ్చినాం, నువ్వు ఇవ్వాలి. కంపెనీ నుండి రిసిప్ట్లు ఇచ్చినాం, బాండ్లు ఇచ్చినాం, మేము కంపెనీకి కట్టినాము. ఓన్గా ఏం తినలేదు మీ డబ్బులు, నేనేం కొనుక్కోలేదు, నాకే తినడానికి లేదు, నేనేమి ఇవ్వాలంటే నువ్వు ఎట్లనన్నా చేయి, మాకు అనవసరం, నువ్వు డబ్బులు ఇవ్వాలి. అదే గొడవ చేస్తా ఉన్నారు. మీరేం కోరుకుంటున్నారమ్మా? గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి, డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు కష్టపడి చాలా 300, 200 రోజు 200 కూలికి పోకుండా అట్లా పిల్లల చదువుకో ఆరోగ్యం కోసము ఫస్ట్ టైం ఇస్తే పెళ్ళయింది, ఆరోగ్యం వచ్చింది, మాకు అన్ని రకాల విద్యలకు అన్నిటికీ పనిచేసినాయి. కాబట్టి ఇప్పుడు సెకండ్ టైం కూడా మాకు అదే విధంగా డబ్బులు వస్తాయని మీ మీద నమ్మకం, నా మీద నమ్మకం కొద్ది కట్టిండ్రు. ఇప్పుడు మీరు ఆ డబ్బులు ప్రభుత్వం మాకు ఇచ్చి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సో ఇక్కడ చూడొచ్చు, మనము స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేస్తాము అండ్ 500 కోట్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి అనౌన్స్ చేసిన పరిస్థితి. బట్ ఇప్పటికీ కూడా చెప్పి 2 ఏళ్ళు అవుతుంది, ఎటువంటి న్యాయం చేయలేదు సీఎం గారు. ఇప్పటికైనా గానీ న్యాయం చేయాలి. ఆ రోజు మీ ఇంటికి వచ్చి మరి మేము వేడుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా మీ బాధలు తీరుస్తామని చెప్పారు. మా ఏజెంట్లు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించడం జరిగింది. అయినా గానీ మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. సీఎం గారు ఎక్కడున్నారు? ఇప్పటికైనా గానీ మా ఆవేదనని చూసి మాకు ఇప్పటికైనా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. లేకపోతే గనక మేము పాయిజన్ తీసుకొని చనిపోవడానికి కూడా ప్రతి ఒక్క ఏజెంట్ కూడా రెడీగా ఉన్నాము అని సీఎం గారికి విజ్ఞప్తి చేస్తాం జరుగుతుంది. ఎటువంటి బాధల్ని ఫేస్ చేయాల్సి వస్తుందమ్మా బాధితులందరూ కూడా? మీ ఏజెంట్ల మీద ఎంత ప్రెషర్ పెడుతున్నారు? ఎట్లా మిమ్మల్ని బాధలకు గురి చేస్తున్నారు? ఇళ్ల మీదకి వచ్చి కొట్టడం జరుగుతుంది. షాపులు ఏమన్నా ఉన్నా గానీ షాపుల్ని ధ్వంసం చేయడం జరుగుతుంది. రోడ్డు వెంబడి వెళ్తే అవహేళనగా మాట్లాడటం జరుగుతుంది. మేము ఈ బాధలు భరించటం కన్నా మేము కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. సీఎం గారు ఇప్పటికన్నా కనుకరించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వం నుంచి కోరుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ రాకముందుకో లేదో గవర్నమెంట్ వచ్చిన తర్వాతనో వాళ్ళు మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది అనౌన్స్మెంట్ చేసి దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు. ఇక ముందు కూడా న్యాయం జరుగుతుందనే హోప్ మీకుందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. సీఎం గారికి ఇప్పుడైనా తలుచుకుంటే ఖచ్చితంగా చెయ్యగలరు. ఎందుకంటే మేము అడగకుండానే ఎన్నో పథకాలు ఇచ్చారు. మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు, అడగకుండానే ఇచ్చారు. కానీ ఇప్పుడు మేము అడుగుతున్నాం, వేడుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా చూసుకునే బాధ్యత ఆయనది కాబట్టి మేము ఆయన పిల్లలం. అలాంటప్పుడు న్యాయం చేయాలి. మాకు ఎటువంటి పర్మిషన్ ఇచ్చిన తర్వాతే కదా ఇలాంటి కంపెనీలు పుట్టుకొచ్చింది. అలాంటి కంపెనీలు పుట్టుకొచ్చిన తర్వాత ఇలాంటి మనుషులందరం మేము మోసపోయినాం. కూలీ నాలి చేసుకుంటే రూపాయి కూడబెట్టి పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ళ కోసం మేము ఆ కంపెనీ చేరడం జరిగింది. డిపాజిట్లన్నీ మాకు వచ్చేంత వరకు మేము
ఉధృతంగా ఇంకా రానున్న కాలంలో మేము దీక్షలు కూడా చేపడతాము. పక్క రాష్ట్రంలో జగన్ గాని సీఎం చంద్రబాబు గాని అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేస్తున్నారు, కొద్దో గొప్ప కూడా హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ స్టెప్ ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేకపోతుందండి? అది అది ప్రభుత్వ వైఫల్యం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో మరి డైనమిక్ ముఖ్యమంత్రులు ఉన్నారని చెప్తున్నారు కానీ, మంత్రులు ఉన్నారని చెప్తున్నారు కానీ, ఏ మంత్రి కూడా మా దగ్గరికి ఇంతవరకు వచ్చింది లేదు. మేము ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళని మా బాధ విన్నవించుకున్నాము. అయినా కానీ సీఎం గారికి మా మీద ఎటువంటి జాలి కలగట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే 20,000 లోపు ఉన్న వాళ్ళని మేము తీరుస్తామని చెప్పి వాళ్ళకి అందించి ఆయన గారు అధికారంలోకి రాగానే ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణలో పరిస్థితి ఏంటి? తెలంగాణలోనే 3 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. మాకు ఇక్కడ తెలంగాణ మొత్తం చూసుకుంటే 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. మా 3 లక్షల మందికి రావాల్సింది 500 కోట్లు మాత్రమే. ఇంకా 500 కోట్లు ఉంటాయి. మేము ప్రభుత్వం డబ్బులు ఏం అడగట్లేదు. మా డబ్బుల్ని జప్తు చేసుకొని ఆస్తుల్ని, అగ్రిగోల్డ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని జప్తు చేసుకొని మాకు ఇవ్వవలసి కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే యాజమాన్యం ఎక్కడుంది? యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు, తాత్కాలికంగా బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. ఇంతవరకు ఉన్నారో పోయారో కంపెనీ యాజమాన్యం ఇంతవరకు అడ్రస్ లేరు. మాకు రానున్న కాలంలో న్యాయం జరగకపోతే యాజమాన్యం ఇల్లు ముట్టడి ఉంటది, సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా ముట్టడి ఉంటది. మేము దేనికైనా ఇంకా తెగించాలని చెప్పి మేము సిద్ధపడ్డాం. ప్రతి ఒక్క ఏజెంట్ కూడా పాయిజన్ తీసుకొని చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాం. రైట్, ఇది ఇక్కడి పరిస్థితి. అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన. ఏదైతే ఆంధ్రాలో సీఎం చంద్రబాబు గాని లేదా వైఎస్ జగన్ గాని చర్యలు తీసుకొని చిన్న మొత్తంలో అమౌంట్ ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. అండ్ ప్రత్యేక కోర్టును కూడా వాళ్ళు సిద్ధం చేసినారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి స్టెప్స్ తెలంగాణలో కూడా తీసుకొని ఖచ్చితంగా అగ్రిగోల్డ్ బాధితులని గుర్తించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని కూడా అగ్రిగోల్డ్ బాధితుల తరఫున ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకవేళ మీకు కాని పక్షంలో అగ్రిగోల్డ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, స్థిర చర ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వేలం వేసి ఖచ్చితంగా అమౌంట్ ని ఇక్కడ ఉన్న ఏజెంట్లకి లేకపోతే బాధితులకి ఇచ్చి తగిన న్యాయం చేయాలని కూడా బాధితుల తరఫున ఇక్కడ ఉన్న ఏజెంట్లందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనా గవర్నమెంట్ ఒక మంచి స్టెప్ తీసుకొని బాధితుల్ని గానీ ఏజెంట్లను గానీ ఆదుకోవాలని ఆశిద్దాం. కెమెరామెన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.